భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 3వ సంపుటి కార్తవీర్య మోక్షం నుండి 21వ అధ్యాయం గోగ్రహణం. చాలా రోజులు గడిచాక చక్రవర్తి ఒకప్పుడు చతురంగ బలాలను తీసుకుని ఒక యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. అవలీలగా జయాన్ని సాధించి వస్తుండగా దారిలో జమదగ్ని మహర్షి ఆశ్రమం తగిలింది. జమదగ్ని మహర్షి అంటే సామాన్యుడు కాదని, అతడు సాక్షాత్తు జ్వలదగ్ని అని విని ఉండటం వల్ల ఆయన దర్శనం చేసుకోవడం మంచిదని అభిప్రాయం కలిగి సైన్యాలను దూరంగా ఆపి కొద్దిమంది ఆప్తులను వెంటబెట్టుకుని కాలినడకన ఆశ్రమంలోకి వెళ్ళి మహర్షిని సందర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసి వినయపూర్వకంగా కుశల ప్రశ్నలు వేయసాగాడు. ఆ వినయాన్ని చూసి సంతోషించిన ఆ మునీశ్వరుడు కూడా అతనికి అత్యంత ఆదరంగా స్వాగతం పలికి ఎదురుగా దర్భాసనం మీద కూర్చోబెట్టుకొని అనేక రకాలుగా ఇష్టప్రసంగాలు చేసి రాజును సంతోషపెట్టాడు. పరమేశ్వరుడు ఎప్పుడెవరి బుద్ధులలో దూరి ఏమేమి వింతలు చేస్తాడో ఎవరూ ఊహించలేరు కదా. అలా కొంతసేపు ప్రసంగం అయ్యాక, మహారాజా, తమరి రోజు మా ఆతిథ్యం స్వీకరించి రేపు ప్రయాణం సాగించండి అన్నాడు జమదగ్ని. రాజుకు చిరునవ్వు వెళ్ళుకొచ్చింది. ఇదే ఈ బ్రాహ్మణుల దగ్గరున్న బడాయి. తనకు తినటానికి గతి లేదు, నన్ను ఎందుకు రమ్మంటాడు? పైకి బోళాతనం, లోపల అహంకారం అనిపించింది చక్రవర్తికి. అయినా పైకి వినయంగానే ఉండి, మునీంద్ర, తమ వాక్కులతోనే మాకు విందయింది, తమ దర్శనంతోనే మాకు తృప్తయింది, ఇక వేరే విందులెందుకు, మాకు సెలవిప్పించండి అన్నాడు. మహారాజా, నువ్వు ధర్మాత్ముడివి. మాకు అడవిలో కావాలంటే మాత్రం అతిథులు దొరుకుతారా? అందులోనూ నీ వంటి అతిథి అసలు దుర్లభుడు కదా. ఇది నీ స్వగృహం అనుకో, ఏమి సందేహించకు, మహర్షి బలవంత పెట్టసాగాడు. మహర్షికి తన హృదయంలో మాట తెలిసే మాట్లాడుతున్నాడో లేక తన మామూలు ధోరణిలోనే మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు రాజుకి. అయ్యా, మా వెనకాల చాలా పరివారం ఉంది. రాజు ఇంకా ఏమో చెప్పబోతున్నాడు. ఎంత మాట మహారాజా, పరివార సమేతంగానే ఆతిథ్యానికి ఆహ్వానిస్తున్నాను, కాదనకు, ముని మళ్ళీ బలవంతం పెట్టాడు. చక్రవర్తికి మనస్సులో అనుమానం పెరిగింది. ఈ బ్రాహ్మణుడేదో తన తపశ్శక్తిని తనకు చూపిద్దామని ఉబలాట పడుతున్నట్టుంది. సరే కానిమ్మని అనిపించింది. దాంతో సరే అని అంగీకరించాడు. మహర్షి ముఖం ఆనందంతో వికసించింది. వెంటనే ఆయన అమ్మాయి సురభి అని బిగ్గరగా పిలిచాడు. ఎవరినో ఆశ్రమ బాలికను పిలుస్తున్నాడు అనుకున్నాడు రాజు. కానీ గల్లుగల్లున గజ్జల చప్పుడు చేసుకుంటూ ఒక చక్కని కపిలగోవు వచ్చింది ముని దగ్గరికి. నిగనిగలాడే ఒళ్ళు, చారడేసి కళ్ళు, బొద్దుగా కుదిమట్టంగా ఉన్న ఆకారం, అరవంపు తిరిగిన కొమ్ములు, నునుపు తేరిన మూపురం, తోరణం లాంటి గంగడోలు, బానంత పొదుగు, చూడముచ్చటైన తోక, మొత్తం మీద ఆవును చూస్తుంటేనే కడుపు నిండుతున్నట్టుంది. ఆ ఆవు నిజంగానే కన్న కూతురులాగానే గారం చేసుకుంటూ ముని దగ్గరికి వచ్చేసరికి ఆయన దాన్ని గంగడోలు సరిచేసి ముద్దు చేస్తూ, చూడమ్మా, రాజుగారు వచ్చారు. ఇలాంటి అదృష్టం మనకి మళ్ళీ పట్టదు. వారి పరివారం కూడా వచ్చి ఉంది. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడాలి నువ్వు అన్నాడు. సురభి వయ్యారంగా తల ఊపి అవతలకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో రాజుకు తెలియదు. తనకు, తన పరివారానికి జరుగుతున్న దేవేంద్ర సపర్యలకు మాత్రం అతను విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు. ఆ ఏర్పాట్లను వర్ణించాలంటే అదొక ప్రత్యేక రంధం అవుతుంది. కనుక సంగ్రహంగా చెప్పాలంటే భరద్వాజ విందు అని మనలో ఒక సామెత ఉంది. ఆ భరద్వాజ విందు అనేది ఈ కథకు తర్వాత కాలంలో జరిగిన కథ. దానికి వాల్మీకి అంతటి మహాకవి చెయ్యి చేసుకుని వర్ణించే భాగ్యం పట్టింది కనుక ఇవాళకి కూడా ఆ విందు పేరు సామెతగా మిగిలింది. ఈ జమదగ్ని విందుకు ఆ భాగ్యం పట్టలేదు కనుక మనకిది తెలియకుండా పోయిందంతే. నిజానికి భరద్వాజుడు విందు కన్నా ఎంతో వైభవంగా సాగింది ఈ విందు. ఆ విందుకి, ఆ సపర్యలకి, ఆ భోగాలకి మత్తెక్కిన సైనికులు మహారాజు ఎదురుగా ఉండగానే మైమరిచి మహర్షిని స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఇలాంటి ఆశ్రమం దొరికితే ఇక ఈ పాడు రాజోద్యోగం ఎందుకు అన్నారు కొందరు. ఇదిరా వైభవం అంటే అన్నారు కొందరు. ఇలాంటిది మనం ఇంతవరకు అనుభవించలేదు సరికదా, అనుభవించిన వారిని చూడనైనా లేదన్నారు కొందరు. కొందరు విద్యావంతులు ఇంతటి ఐశ్వర్యం ఉండి కూడా ఈ అడవుల్లో ఆకులు అలములు తింటూ ఇంత విరాగంగా తపస్సు చేస్తున్నారు కనుకే ఈ బ్రాహ్మలు సర్వవంచులు అయ్యారా అన్నారు. జరిగిన ఆదరణంతా తనకు బుద్ధిపూర్వకంగా చేసిన మహా అవమానమేనని అసలే లోపల కుమిలిపోతున్న చక్రవర్తికి ఈ సైనిక ప్రలాపాలతో పుండు మీద కారం చల్లినట్లయింది. రాజుకి ఆలోచనలు చెల్లాచెదురుగా సాగుతున్నాయి. ఇదంతా ఈ ముని తపశ్శక్తి అని వీరు భ్రమిస్తున్నారు మూఢులు. నిజానికి ఈ శక్తి అంతా సురభిలో ఉంది. ఎక్కడో పట్టాడు దాన్ని మనం లాక్కపోతే అప్పుడు ఉంటుంది పస అనుకున్నాడు చివరిగా. తన విడుదలోంచి మెల్లగా నడిచి వస్తున్న రాజు
ఈ పాటకి మునిముఖం విజయగర్వంతో వెలిగిపోతూ ఉంటుంది అనుకున్నాడు. కానీ తీరా వచ్చి చూసేసరికి అది పరమ ప్రశాంతంగా కనిపించింది. పైగా రాజును చూడగానే పరమానందంగా పలకరించాడు. ఏమైనా లోపాలుంటే మనస్సులో పెట్టుకోవద్దన్నాడు. చాలా మర్యాదగా ఉన్నాడు మొత్తం మీద. అయితేనేమి, విషబీజం పడ్డ మనస్సుకు ఎదుటివారి సద్గుణం తెలుస్తుందా? మహర్షి చేసే ప్రతి పని రాజుకి అవమానకరంగా కనిపించసాగింది. ఆ మాట ఈ మాట మాట్లాడి మెల్లగా అసలు విషయం బయటపెట్టాడు రాజు. మహర్షి, మీ దగ్గర ఉన్న ఆవు చాలా మనోహరంగా ఉంది. అది ఆవుల్లో రత్నం లాంటిది. ఇది మా దగ్గరుంటే బాగుంటుంది. మహర్షి ఆశ్చర్యంగా చూశాడు రాజవంక. మాకు దీన్ని దానం ఇచ్చే స్వాతంత్రం లేదు రాజా. అయినా రాజులు బ్రాహ్మణ ద్రవ్యాన్ని కోరుకోవడం. మహర్షి మాటలు పూర్తి చేయలేదు. అయినా బాణం సుట్టిగానే వెళ్ళింది. తాకవలసిన చోటే తాకింది. స్వామి, మీ సొమ్ము ఊరికే మాకు కావాలని మేము కోరుతామనుకున్నారా? మీకెంత కావాలంటే దానికి రెట్టింపిస్తాము. అది కాక 1000 గోవులు వేరే ఇస్తాము. రాజు మాట దర్జాగా ఉంది. శివశివ, దానం చేయడానికే లేని స్వాతంత్రం అమ్ముకోవడానికి వస్తుందా? అయినా బ్రాహ్మణులకు ఆవు నమ్ముకోవడం నేర్పుతున్నావా సప్తద్వీప చక్రవర్తి? మహర్షి మాటల్లో ఆవేదన ఉంది, కానీ ఎత్తిపొడుపు కూడా ఉంది. స్వామి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. రాజు మాటల్లో వినయం నామమాత్రంగా మిగిలింది. అవును రాజా, మేము వనవాసులం. మాకి లౌక్యపు గజిబిజులు తెలియవు. కానీ తానిచ్చే వెల కంటే తక్కువ విలువైంది కాకపోతే ఎవడైనా ఏ వస్తువుకైనా ఎక్కువ ఖరీదు పెడతానంటాడా? అందులోనూ నీలాంటి వ్యవహారజ్ఞుడు. ఇది అమూల్యమైన ఆవు. పైగా ఇది నాకు కూతురు, నాకు చెల్లెలు, నాకు తల్లి. నాకే కాదు, మా ఆశ్రమానికి అంతటికీ తల్లి. రాజా, నీకు హితం చెప్పటం బ్రాహ్మణ ధర్మం కనుక చెప్తున్నాను. కోపగించక విను. నువ్వు పెడదారి నడుగు పెట్టావు. నడక సాగక ముందే వెనుకకు తిరుగు. మహర్షి ఈ మాట వదిలినవి బాణాలు కావు. బల్లెం పట్టుకుని మళ్ళీ మళ్ళీ పొడవడం అది. రాజుకు తన సైనికుల ఎదుట జరిగిన ఈ సంఘటన భరించరానిదైపోయింది. తల కొట్టేయటం కాదు, తన వారందరూ తన మొహాన ఉమ్మేసినట్టయింది. మరో ప్రక్క తాను చేసేది దోషమని తన అంతరాత్మ తన్ను చిత్రహింస చేస్తోంది. కానీ చేసిన తప్పు ఎలాగూ చేశాడు, పోయిన కీర్తి ఎలాగూ పోయింది. ఈ తన సైనికుల ఎదుట తాను ఎలాగో అన్ని విధాలా చులకనయ్యాడు. అన్నీ జరిగాక ఇక జంకటం దేనికి? రాజుకొక పిచ్చో ఒక పిశాచమో ఆవేశించినట్లయింది. బాపనయ్య, మర్యాద దాటావు. రాజా రత్నశ్య భాజానాం. రాజ్యంలో ఉన్న ప్రశస్త వస్తువులన్నీ రాజువి కనుక ఈ ఆవును తీసుకుపోవడానికి నీతో చెప్పాల్సిన పనే లేదు మాకు. ఇది శాస్త్రం, ఇది ధర్మం, ఇది సూక్ష్మం. నువ్వెరుగవు. అయినా నీకు మర్యాద ఇచ్చాం, అది కూడా నువ్వెరగవు. ఎరగక తపోబల గర్వంతో ఒళ్ళు మర్చి కారుకూతలు కూస్తున్న నువ్వు రాజాధికార నేరానికి శిక్షార్హుడివి. అయినా వనవాసుల్ని శిక్షించడం మా సాంప్రదాయం కాదు కనుక బ్రతికిపోయావు. మాకు అడ్డు వచ్చి మళ్ళీ ప్రాణాలకు సంశయం తెచ్చుకోకు. కోపంతో ఒళ్లంతా ఉబ్బి మనిషి చెట్టంతై మదగజంలాగా గీంకరిస్తున్న రాజును చూసి సైనిక వర్గం అంతా గడగడలాడిపోయింది. ఆశ్రమవాసులు శిలాప్రతిమల్లాగా బిగుసుకుపోయారు. మహర్షి మాత్రం ప్రశాంత నిశ్చలంగా మౌనంగా కూర్చుండిపోయాడు. ఆవుని లాక్కురండని సేవకులను పురమాయించాడు రాజు. వారు తక్షణం రాజాజ్ఞను అమలుపరిచారు. అయితే సురభి మాత్రం వారికంత తేలికగా లొంగక ముక్కుపుటాల్లోంచి పొగలు ఎగజిమ్మేటట్టుగా వగరుస్తూ వారిని గుంజుకొని మహర్షి ముందరికొచ్చి దీనంగా చూస్తూ నిలబడిపోయింది. తానెన్నడూ మెడకు పలుపు వేసి ఎరగని తన ముద్దుల గున్నావు నేడు ఒరుసుకుపోయిన మెడ నరాలతో దీనంగా తన ఎదుట నిలబడి ఉండటం చూసేసరికి మహర్షికి అప్పటిదాకా హృదయంలో నిలిచి ఉన్న ధైర్య పర్వతాలన్నీ కరిగి నీరైపోయాయి. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న నీటిని అదుముకొని, అమ్మాయి వెళ్ళిరావే నా తల్లి, అసమర్థుడికి ఆశ్రయం ఇచ్చావే నా తల్లి, నువ్వు కష్టపడితేనే చూడలేనే, ఎక్కడైతేనేమి అక్కడే సుఖంగా ఉండు, వెళ్ళిరా, శుభమస్తు, వెళ్ళిరా అన్నాడు. మహర్షి ఎంత అదుముకున్నా గొంతులో గాద్గద్యం మాత్రం దాగలేదు. ఆ మాటలు విని ఆ సురభి తలవాల్చుకుంది. ఇక ఎదురు తిరగలేదు, గుంజుకోలేదు, మారాం చెయ్యలేదు. దీనంగా రాజభటుల్ని అనుసరించి నడిచింది. కానీ దాని కళ్ళల్లో అశ్రువులు మాత్రం దారకట్టి ప్రవహిస్తున్నాయి. గోమాత కళ్ళల్లో నీళ్లు చూసి చక్రవర్తికి గుండె చెరువైపోయింది. తన బ్రతికని తన మీద తనకే అసహ్యం వేసింది. వదిలేద్దామనిపించింది. మన శక్తి చూపించాం కదా, చాలదా అనిపించింది. ఇంత పాపం చేశానే అనిపించింది. మనస్సంతా వికలమైపోయింది. అయితేనేమి, పంతమే నెగ్గింది, అహంకారమే గెలిచింది, విధికి విజయం దక్కింది.
అవును, తీసుకొని రాజు సపరివారంగా వెళ్ళిపోయాడు. సైనికుల చిత్త ప్రవృత్తి చిత్రంగా ఉంటుంది. వారికి బలప్రయోగం పట్ల సహజమైన ఉత్సాహం ఉంటుంది. న్యాయ అన్యాయాలతో అంతగా పని ఉండదు. విజయమే తప్ప విజయ మార్గపు సాధుత్వంతో వారికి పని లేదు. ఇప్పుడు తమ రాజు గెలిచాడు. బ్రాహ్మణుడు తోక ముడిచి నోరు మూసుకొని కూర్చున్నాడు. ఇదంతా తమ పరాక్రమమే అన్నంత ఉత్సాహంగా వారావుని లాక్కుపోసాగారు. ఈ ఉదంతమంతా జరిగిన సమయంలో జమదగ్ని మహర్షి ఆఖరి కుమారుడైన పరశురాముడు ఇంట్లో లేడు. ఎక్కడికో పనుండి వెళ్ళి వచ్చేటప్పుడు సమిదలు, పళ్ళు, దర్భలు మొదలైనవన్నీ ఏరుకొని విశ్రాంతిగా రావటంలో చాలా జాగరమయ్యింది. ఇంతలో ఇంత కథ జరిగిపోయింది. అతనింటికి వచ్చేసరికి పరిస్థితి అంతా చిత్రంగా కనిపించింది. ఆశ్రమవాసులందరి ముఖాల్లోనూ దీనత తాండవిస్తోంది. సురభి తనకి ఎదురుగా రాలేదు. నాన్నగారు నిశ్చల సమాధిని అధిష్ఠించే ఉన్నారు కానీ ఆయన ముఖ కవలికలు మాత్రం మామూలుగా లేవు. అంతలో అన్నలు వచ్చి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు. పరశురాముడి కళ్ళు చింతనిప్పులయ్యాయి. అతను మరి మాట్లాడలేదు. గండ్రగొడ్డలి భుజాన్నే ఉంది. ఇంట్లో గోడకు తగిల్చి ఉన్న ధనుర్బాణాలను, అమ్ముల పొదిని తీసుకున్నాడు. సమాధిగతుడై ఉన్న తండ్రికి మనసులోనే నమస్కరించాడు. మరుక్షణంలో అడవి డొంకల్లో సుడిగాలిలాగా పరిగెత్తాడు. అక్కడ విజయోత్సాహ కోలాహలం మధ్య కార్తవీర్య చక్రవర్తి పురప్రవేశం చేయబోతున్నాడు. అతడు లోపల చాలా ఆలోచిస్తున్నాడు. తను చేసింది తప్పు, అందులో సందేహం లేదు. ఇప్పుడు తను ఏం చేసినా అది గతజల సేతుబంధనమే. తను నిశ్చయంగా గర్వానికి లొంగిపోయాడు. లొంగి పాపం చేశాడు. పాపం చేసి శిక్ష నుంచి పారిపోవాలనుకోవటం మరో పెద్ద పాపం. ఆ పాపం తానిక చేయరాదు. ఆ పిరిగితనం తన్నంటరాదు. రాబోయే శిక్ష కోసం తానిక ప్రతిక్షణం ప్రతీక్షిస్తూనే ఉంటాడు. తనకు తగిన శాస్తిని అనుక్షణం ఆహ్వానిస్తూనే ఉంటాడు. 21వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.